చిన్న చిన్న పొరపాట్లు చేశాం, చిన్న చిన్నయట, ఏదో తీసి పక్కన పడేసే అంత, అంటే కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన పడేస్తారు కదా కొంతమంది. సో అట్లా అన్నట్టు చిన్న చిన్న చేసిరట. చిన్న చిన్న చేసినందుకే మొన్న 39 స్థానాలకు పరిమితం చేసిరు, అధికారాన్ని దూరం పెట్టిరు. ఎంపీ ఎలక్షన్స్లో ఈయన చిన్న చిన్న పొరపాటు చేసినందుకు పెద్ద గుండు సున్నా ఇచ్చిరు. 8 స్థానాల్లో డిపాజిట్ పోయింది, 14 స్థానాల్లో 3వ ప్లేస్. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించాను. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అట. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడని వాళ్ళు అలా దుష్ప్రచారం చేశారు. అహంకారం కాక ఇప్పుడు ప్రజా సంబంధాల్లో గ్యాప్ వచ్చిందని ఈయనే అంటుండు. మళ్ళీ అహంకారం లేదు అంటుండు. ప్రజా సంబంధాల్లో గ్యాప్ ఎందుకు వచ్చింది? అహంకారంతోనే కదా. ప్రజలను ఎందుకు గెలవాలి, ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కరించాలి అని ఎవడు అనుకుంటాడు? అహంకారంతో ఉన్నాడు అనుకుంటాడు. అధికారం ఉండి బాధ్యతగా ఉన్నాడు ప్రజల సమస్యలు పరిష్కరించాలనుకుంటాడు, ప్రజల్ని కలవాలి అనుకుంటాడు. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అహంకారంతో గ్యాప్ వచ్చింది. అహంకారం కాదని ఎట్లా అంటావు? అరే నువ్వు ఒక్క ఇష్యూ ఏమైనా మీ దగ్గరికి వస్తే అసలు దానికి మాకు సంబంధమే లేదు, మేము ఎందుకు పరిష్కరించాలి, పరిష్కరించినప్పుడు తీసుకోండి, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఇదే కదా మీ 10 సంవత్సరాల ఏలుబడిలో మీరు మీ యాటిట్యూడ్. చివరికి మొన్న ఎంపీ ఎలక్షన్స్ వరకు కూడా మీరు ఏం చెప్పారు? ఎంతసేపు ప్రజలే ఓడగొట్టిరు, వాళ్ళే తప్పు చేసిరు. ఓడంటాడు దున్నపోతుకి గెలిపించరు, బర్రెను వదిలేసిరు, ఆవును వదిలేసిరు, పాలిచ్చే బర్రెను వదిలేసినాడు ఒకడంటాడు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మళ్ళీ మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో మీరు 2 సీట్లు తెచ్చుకున్నారు, పెద్ద గుండు సున్నా. అయినా కూడా మీకు ఇప్పటికి కూడా మీరు మార్పు రావట్లే. మేము అహంకారం అంటే మేము ఎట్టి పరిస్థితిలో, మీ యాటిట్యూడ్లో చేంజ్ రావట్లే, మీ ఆలోచన విధానంలో ఎక్కడా మార్పు రావట్లే. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. మేమంటే పడని వాళ్ళు అలా దుష్ప్రచారం చేశారు. 10 ఏళ్లుగా ప్రభుత్వ పరంగా ఏ కొలమానంలో చూసినా మేము టాప్లో ఉన్నాం. ఆ విషయంలో మమ్మల్ని ఢీకొనలేక అహంకారం అని, అందుబాటులో ఉండరని ప్రచారం సృష్టించాను. ఎవరికి అందుబాటులో ఉన్నా నువ్వు చెప్పు? ఏ ఒక్క మంత్రి అందుబాటులో ఉన్నాడా? ఒక్కడికి సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఉందా? నువ్వెవరినైనా పోయి కలిసినవా? మీ నాయన కలిసిండా? అరే మీ చెల్లె అన్నది కదా మీటింగ్లో, చాలామందిని మా దగ్గరికి రానియలేదు, మా సార్ దగ్గరికి పోనీయలేదు, డాడీ దగ్గరికి పోనీయలేదని. మీ పార్టీకి సంబంధించిన మీరు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు పెట్టిన లోక్సభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్లో కార్యకర్తలు ఏం చెప్పారండి? ఏం చెప్పారు? అసలు కనీసం మమ్మల్ని కూడా పట్టించుకోలేదని చెప్పారు కదా. 4 రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ 3 నెలల్లో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్న కేటీఆర్. నువ్వు ఒకవేళ ఇటు చూపిస్తున్నావు, మిగతా 4,000 నీ వైపు చూపిస్తున్నాయి. 2014లో 2018లో 63 మందో 64 మందో 2014లో గెలిస్తే అందరినీ లాగినావు. టీడీపీ వాళ్ళని లాగినావు, కాంగ్రెస్ వాళ్ళని లాగినావు, బీఎస్పీ వాళ్ళని లాగినావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళకి పక్క పార్టీ నుంచి గెలిస్తే నీ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి కూడా ఇచ్చినావు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇక 2018లో 88 సీట్లు ఇచ్చిరు జనం పరిపాలించు అని. 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళా కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే 12 మందిని తీసుకున్నావు. మిగతా పార్టీల నుంచి కూడా లాగే ప్రయత్నం చేసినావు. నువ్వు చేసింది ఏంది? ఆ 4,000 నీ వైపు చూపిస్తూ ఏం చెప్తున్నాయి? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పని ఏంది అని అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్గా మారింది. లేకపోతే ఈ దరిద్రం ఎందుకు తెలంగాణ ప్రజలకి? పాపం అమాయకులైన తెలంగాణ ప్రజల్ని ఈ పార్టీలు నిండా ఆగం చేయాలని అనుకుంటున్నాయి. కానీ కేసీఆర్కి పట్టిన గతే ఎవడు చేసినా వాళ్ళకు కూడా పడుతుంది. సో నువ్వు చేసిన పని ఏంది? ఫస్ట్ అంటారు కదా, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు చెప్పిందే మీకు జరిగింది. ఒక జర్నలిస్టు చాలా సీరియస్ క్వశ్చన్ అడిగిండు, ఒక నేషనల్ మీడియా జర్నలిస్టు. అసలు డెమోక్రసీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, ఇంత పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు, నువ్వు చేసింది ఏంది 2014లో 2018లో అంటే ఈయన కోపం వస్తుంది. అట్ట మాట్లాడతారు మీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సనా? వీళ్ళట మెర్జీ చేసుకున్నారట పార్టీలని, అదట రాజ్యాంగం అనుమతి ఇచ్చిందట. మరి వీళ్ళు కూడా మెర్జీ చేసుకుంటారు, 26 మందిని తీసుకొని మీరు కూడా మెర్జీ చేసుకుంటారు. కొంచెం సమయం పడుతుంది, 2 నెలలు 3 నెలలు పడుతుందేమో. మీరు ఏ పాలసీని అయితే అమలు చేసారో వాళ్ళు కూడా అదే పాలసీ అమలు చేస్తారు. మీ పార్టీలోకి ఏమైనా 12కు 12 మంది ఒకేసారి వస్తే మెర్జీ చేసినావా? లేదు కదా, అట్లా లేదు కదా, అది కూడా తప్పే, అట్లా లేదు కదా.
మంచిగా విడతల వారీగా తీసుకొని 12 మంది అయిన తర్వాత పార్టీని విలీనమన్నావు, ఎల్పీ విలీనమన్నావు. అసలు ఏ రకన నువ్వు ప్రెస్ మీట్లో ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఇంకేం అర్హత ఉన్నది? కనీసమైన అర్హత ఉన్నదా? మాట్లాడితేవి దొరికిపోతేవి, ఎందుకు ఆ మైక్ అందుకోవాలి? మళ్ళీ నీకు కోపం, అసలు ఎక్కడ లేని కోపం, ఈయన ఏదో పెద్ద పవర్లో ఉండి ఏదో చేస్తున్నట్టే. మళ్ళా అయ్యో, తెరాస పేరును బీఆర్ఎస్గా మార్చడం వల్ల నష్టం వచ్చిందని తాను భావించట్లేదట. అంటే టీఆర్ఎస్ను చాలామంది కార్యకర్తలు బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ఏ ఉండాలి, టీఆర్ఎస్గా మార్చండి అని డిమాండ్ చేస్తున్నారు. సో కార్యకర్తల ఆశల మీద నీళ్లు జల్లిండు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్ల మేము ఓడిపోలేదని చెప్తున్నాడు. కార్యకర్తలు మాత్రం అందువల్లే ఓడిపోయినామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు, అది వాస్తవం కూడా, అది కూడా ఒక కారణం. లేదు మార్చడట. ఇంకా అదే భ్రమల్లో, అదే యాటిట్యూడ్తో, అదే అహంకారంతో నాదేదో జాతీయ పార్టీ అని పోజులు కొడతా ఉన్నాడు. అంటే వీళ్ళు మారరు అన్నట్టు. వీళ్ళు మారారంటే ఇది ఇంతే. ఇది తొత్తుల్ని పైన కూర్చోబెట్టి ఎత్తులు. తెలంగాణలో నాయకత్వం బలంగా ఉండడం ఇష్టం లేని వారు కేసీఆర్ కేటీఆర్లకు అహంకారం అని ప్రచారం చేశారు. నిన్న నీ అహంకారం నీ ప్రెస్ మీట్లోనే బయటపడ్డది. కేసీఆర్ ఎవరికీ లొంగని వ్యక్తి కాబట్టి ఆయన్ను తొక్కడానికి తొత్తుల్ని పైన కూర్చోబెట్టి అలా ఎత్తులు వేశారు. మేము అహంకారం చూపెట్టి ఉంటే యూట్యూబ్లో మా పైన అడ్డగోలు ప్రచారం చేసిన దుర్భాషలాడిన వాళ్ళను వదిలిపెట్టే వాళ్ళమా? హైదరాబాద్ తెలంగాణ బాగుండాలని కోరుకోవడం అహంకారమా? ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియకపోతే ఎలా? అంటే ఏం చేస్తావు? ఎవరు మాట్లాడరు మీ మీద బూతులు? ఎవరు మాట్లాడరు? ఏం మాట్లాడని మాలాంటి వాళ్ళ మీద కూడా మీరు వాస్తవాన్ని బయటపెట్టినందుకు లోపలేసారు కదా. ప్రజల తప్పు లేదు. మా ఓటమికి 3-4 కారణాలు ఉన్నాయట. అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా అంటే ఏపీలో జగన్ చాలామంది అభ్యర్థులను మార్చారు, అయినా వైసీపీ ఓడిపోయిందిగా. ఎన్నికల్లో గెలవడానికి ఒక్క సూత్రం అంటూ ఉండదు. అది తెలిసి ఉంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి హవా నడుస్తూ ఉండేది. కొన్ని విషయాల్లో చిన్న పొరపాట్లు చేశాం, ఇందులో ప్రజల తప్పు లేదు. మాకు ఓటేయకపోవడం ప్రజల తప్పు అని ఎవరైనా అంటే అది సరికాదు. నువ్వే అన్నావు, నువ్వు అన్నాడు, మీ ఆయన అన్నాడు. కొన్ని విషయాల్లో మా వైఖరి మార్చుకొని ఉండాలన్నది 100% నిజం. అదే చెప్తున్నారు జనం కూడా, దాన్నే అహంకారం అంటున్నారు. ఆ అహంకారంతో మీరు మార్చుకోవాలన్న ఆలోచన మీకు రాలేదని. మళ్ళీ అహంకారం లేదు, కేసీఆర్ పాడనోళ్ళు దుష్ప్రచారం చేస్తారు, ఎందుకు డ్రామా అంతా? నువ్వు అంటావు, దొరికిపోతావు. వాళ్లకు తేడా 4 లక్షల ఓట్లే అట. మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చాయి. మాకు కాంగ్రెస్కు మధ్య వ్యత్యాసం కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే. ఎన్నో విషయాల్లో విజయాలు సాధించినా ప్రజా సంబంధాల విషయంలో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది. మేము చేసిన దాన్ని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాం. నా ధోరణి, యాటిట్యూడ్ 2014లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అప్పట్లో అదే గెలిపించింది, 2023లో ఎందుకో సాధ్యం కాలేదట. అప్పుడు జనం ఒక మాయలో, ఒక భ్రమలో ఉన్నారు, ఒక ట్రాన్స్లో ప్రజల్ని నెట్టేసిర్రు. పోనీ 2014లో సరే తెలంగాణ మూమెంట్లో ఉన్నారు కదా, వీళ్ళు ఏమైనా సాధిస్తారేమని అధికారం మీకు చేత పెట్టిరు. 2023లో ఏమైందంటే కేటీఆర్, నీ 10 ఏళ్ళుగా చేసిన నీ అరాచక పాలనను ఒకసారి ఎట్లా ఉంది పరిపాలన అన్న దాని మీద ప్రజలు ఓట్లు వేసారు, అట్లా ఓడిపోయినావు. ఇప్పుడు ఈయన ఎంతసేపు 38% ఓట్లు వచ్చినాయి, 4 లక్షల ఓట్ల తేడానే ఉంది కాంగ్రెస్కి మాకు అంటుండు కదా. సిరిసిల్ల నియోజకవర్గంలో మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 6,000 ఓట్లు తక్కువ ఎట్లా వచ్చినాయి నీకు? దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఏం అక్కర్లేదు. మొన్న ఎంపీ ఎలక్షన్, నువ్వు పెద్ద తోపు లీడరు కదా. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేసిండు, వినోద్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, ఆయన వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. బండి సంజయ్ వినోద్ రావు కంటే నీ సిరిసిల్ల నియోజకవర్గంలో 6,000 ఓట్లు ఎక్కువ సాధించిండు. నీకు దాదాపు 20,000 30,000 మెజార్టీ వచ్చింది. ఎప్పుడు? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో. మరి ఎటుపోయినాయి ఆ మెజార్టీ? దీనికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. నేను కాబోయే ముఖ్యమంత్రి అది ఇది అని ప్రచారం చేసుకున్నావు, నువ్వు పెద్ద లీడర్వి కదా, మరి గా మెజార్టీ ఎందుకు నిలుపుకోలేకపోయినావు? మెజారిటీ వచ్చుడు కాదు, లోపలికి అయిపోయింది 6,000 ఓట్లు. అంటే సిరిసిల్లలో మొన్న ఎంపీ ఎలక్షన్లో కేటీఆర్ ఓడిపోయిండు. దీనికి ఆన్సర్ చెప్పు. హరీష్ రావు 80,000తో గెలిచిండు, 2,000 మెజార్టీకి పడిపోయింది, 2,000కి పడిపోయింది. గజ్వేల్లో సేమ్ సిచ్యువేషన్. మీరు దీనికి ఎందుకు ఆన్సర్ చెప్తలేరు? మొన్నటి లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ ఇది కదా, దానికి ఎందుకు ఆన్సర్ చెప్తలేరు? ఇప్పటికీ కేసీఆరే పెద్ద నాయకుడట. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పటికీ తెలంగాణలో కేసీఆరే పెద్ద నాయకుడు. తెలంగాణ తెచ్చిన నాయకుడుగా 2 సార్లు అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు కింద పడ్డాం, దులుపుకొని లేచి మళ్ళీ పరిగెత్తాలి.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను కాకుండా మోదీని చూసి ఓటేశారు. అందువల్ల ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా ఎంపీలుగా గెలిచారట. నీ నోటికి మొక్కాలి నాయన. అంశాల వారీగా మద్దతిస్తాం. రాజ్యసభలో కేంద్రానికి అంశాల వారీగా మద్దతిస్తాం. ఇప్పటివరకు అదే పద్ధతి అనుసరిస్తూ వచ్చాం. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. కాంగ్రెస్ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ బిల్లులకు మద్దతు పలికింది. అంత మాత్రాన ఆ రెండు పార్టీలకు అవగాహనకు వచ్చాయని చెప్పలేం. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కాయ అయిన ఆరోపణల్లో నిజం లేదట. కలుస్తున్నారటగా దొంగసాటుగా పోయి నా చెల్లెకి బెయిల్ రావాలి అని, నువ్వు నా బిడ్డకి బెయిల్ రావాలని మీ ఇద్దరిని హరీష్ని మిమ్మల్ని పంపించినట్టు కదా. అసలు మీరు యుద్ధమే కదా కేంద్రం మీద మోదీ మీద, మళ్ళీ అంశాల వారీగా మద్దతు ఏందో. ఏపీలో ఆశ్చర్యకరంగా ఫలితాలు. కేటీఆర్ ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మా అవగాహనకు అతీతంగా జరిగినాయి. పేదలకు జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయన వైపు మొగ్గు ఉంటుందని మాకు రిపోర్ట్ వచ్చింది. అదే మేము చెప్పాం. కానీ ఫలితాలు ఆశ్చర్యకరంగా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపు అయింది. పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీలు వేరువేరుగా పోటీ చేసి ఉంటే భిన్నంగా ఉండేదేమో. నా మిత్రుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రోజు ప్రజల్లో ఉండేవారు, అయినా ఓడిపోయారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాలలో లేకపోవడం వల్ల ఓడిపోయారని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎన్నికల ఫలితాలకు అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైందంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే నేనేం చెప్పదలుచుకున్నావు? మళ్ళీ ఇక్కడ కూడా జనమే తప్పు చేసినని చెప్పదలుచుకుండు. అర్థమవుతున్నది కదా. ఎన్నికల రిజల్ట్స్ కట అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదట. ఎట్లా అవుతుంది? ఒక ఫ్యాక్టర్ ఎలక్షన్లో పనిచేయకపోయి ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ని సంక్షేమాన్ని కూడా ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. అది చూసిరు కాబట్టే మీకు ఎంతో కొంత ఈ రైతు బంధో లేకపోతే ఈ పెన్షన్లు ఇదని చెప్పి ఒక 39 సీట్లు వచ్చినాయి. మీరు అది కూడా ఇవ్వకపోయింటే ఏ 10కో 5కో పడిపోయేటోళ్ళు. ఇక డెవలప్మెంట్ విషయంలో ఇదేం లేదు, శుద్ధ ఇది దారుణంగా ఉన్న వ్యవస్థనంతా సర్వనాశనం చేస్తున్నాడని మొత్తం ఎవరు ఆ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని మీకు ఓట్లేలే. అంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూడు. ఎన్నికల రిజల్ట్స్ కట అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు అంటే డెవలప్మెంట్ చూసి జనాలు ఓట్లేరా? ఏం చూసి ఓట్లేస్తారు మరి? డెవలప్మెంట్ చూసి ఓట్లేందే. ఒడిశాలో ఇన్ని సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అవుతుండా? సరే మొన్నంటే ఓడిపోయింది, కానీ ఈయన ఒక్కడు చాలు బీఆర్ఎస్ని కథం పట్టిస్తేందుకు. రోజు మైకి ఇవ్వాలి, ఈయనకి రోజు దొరుకుతాడు.